హలో, నేను పాస్టర్ మదన్ మోహన్ని. ఈరోజు మనము నిరీక్షణ గురించి తెలుసుకుందాం. కీర్తన 71:5 ప్రభువా నా నిరీక్షణాస్పదము నీవే అని భక్తుడు దేవుని గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నిరీక్షణ అనే పదము బైబిల్లో 181 సార్లు ఉంది. మరి పాత నిబంధన గ్రంథంలో 55 సార్లు, నూతన నిబంధన గ్రంథంలో 126 సార్లు మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఈ పదమును ఆదికాండం 18:30 చూడవచ్చు. అలాగే యెహోషువ గ్రంథం 3:3 అలాగే కీర్తనలు గ్రంథంలో 26 సార్లు ఈ పదాన్ని మనం చూడవచ్చు. ఈ యొక్క పదము రెండు విధాలుగా బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా హిబ్రూ భాషలో టీక్వా అంటే టు వెయిట్, అంటే నిలిచి ఉండటం, ఒక మాటలో చెప్పాలంటే వేచి ఉండటం అనే మాటను ఇది తెలియచేస్తూ ఉంది. యెహోషువ గ్రంథం 2:18-21 చూసినప్పుడు రాహాబును అక్కడ తన విశ్వాసమును బట్టి దేవుడు ఏ విధంగా ఆ యెరికో పట్టణమును నాశనం చేసినప్పుడు వారిని తప్పిస్తాడు అంటే ఒక ఎర్రటి దారము కార్డ్ అనేది మనం గమనించవచ్చు. ఒక ఎర్రటి నూలు దారమును ఆ కిటికీకి కట్టుట వల్ల ఇట్ టెల్స్ అబౌట్ ద హోప్. ఇది నిరీక్షణను తెలియచేస్తూ ఉంది. ఇక గ్రీకు భాషలో ఎల్పీస్ అంటారు. మొదటి దశలో రాసిన పత్రిక 1:3 మనం చూడవచ్చును. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నిరీక్షణ అంటే హోప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును మనం కలిగి ఉంటాం కదా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ విశ్వాసమును కొనసాగించుకుంటూ దేవుని యొక్క వాగ్దానముల కొరకు అవి పొందుకొనుట కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాం. చూసారా, ఒక సత్యము విషయమై, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనము కనిపెట్టుకొనుచు ఉన్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును మనము విస్తరించటమే, ఒక మాటలో చెప్పాలంటే దాన్ని కొనసాగింపే నిరీక్షణ అని మనం చెప్పవచ్చు. చెప్పాలంటే నిరీక్షణ అనేది ఒక నిశ్చయతను మనకు దేవుని ద్వారా, దేవుని వాగ్దానముల ద్వారా దేవుడు ఇస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఎరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనేరదు. అద్భుతమైనటువంటి మాట. కనుక నిరీక్షణ కలిగి దేవునిలో నిలిచి ఉండి వారికి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించి వాడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.